జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఏదో కష్టపడుతున్నాం కాబట్టి ఏదైతే మనం పరికరాలు తయారు చేస్తున్నామో, ఏవైతే వస్తువులు తయారు చేస్తున్నామో, ఏవైతే బట్టలు తయారు చేస్తున్నామో దీనికి చాలా ప్రధానమైనటువంటిది మార్కెటింగ్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు సమావేశం పెట్టినా సరే మీరు మార్కెటింగ్కి ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఈరోజు ప్రైవేట్ మార్కెటింగ్ చాలా వచ్చింది. దీనిని మార్కెటింగ్ చేసుకోవడానికి అవసరమైతే ఎక్కడికక్కడ మనం షాపులు పెట్టాలి, ఆప్కో స్టాల్స్ పెట్టాలి. మనం మార్కెటింగ్ని మన రాష్ట్రంలో, మన దేశంలో, అవసరమైతే విదేశాలలో మార్కెటింగ్ చేసుకోగలిగితే, దానికి కొంత శాతమైనా మనం పెంచుకోగలిగితే మన చేనేత రంగం నిలదొక్కుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఆప్కో ఉంది, నిరంతరం నష్టాల్లో నడుస్తుంది. దీనిని లాభాల్లోకి తీసుకురావాలంటే చాలా కష్టమైనటువంటి పని. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయడమే కాకుండా ఈరోజు ఏవైతే సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయో, ఏదైతే సంక్షేమ రంగం ఉందో వారితో కూడా టైఅప్ చేసి ఆప్కోని బలం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏదైతే రిబేట్ డబ్బులు పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో ఇవ్వాలని చెప్పి నిర్ణయిస్తున్నాం. దీనితో పాటుగా ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు మొన్ననే. ప్రతి సంవత్సరం సంక్రాంతికి మనం సంక్రాంతి చంద్రన్న కానుకని పండగ రోజున కొంతమందికి మనం వస్తువులు ఇస్తున్నాం. దానితో పాటుగా ఇక నుంచి మీరేవైతే ఉత్పత్తులు తయారు చేస్తున్నారో చీర, దోవితి, ఈ సంవత్సరం అంతా అమ్మగా ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో సొసైటీల దగ్గర ఎన్నైతే మిగిలిపోతాయో అవన్నీ డిసెంబర్ నెలకి అన్నీ ఒక దగ్గరికి సమకూర్చి ప్రభుత్వమే డబ్బిచ్చి ఆ మిగిలిపోయినటువంటి ఉత్పత్తులన్నీ కూడా చంద్రన్న సంక్రాంతి కానుకలాగా ఉన్నంత సరుకంతా కూడా ప్రతి రేషన్ కార్డు మీద ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు మొన్ననే నిర్ణయించారు. ఇక నుంచి ఆ సమస్య ఉండదు. మీరు తయారు చేసినటువంటి చీర, దోవతులు ఆ రోజు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు కూడు గూడ నిడ్డని ఆ కార్యక్రమం చేశారు. మళ్ళీ ఎన్టీ రామారావు పెట్టిన పథకాన్ని మన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. మీరందరూ ఆప్కో ద్వారా అమ్మండి. మీ దగ్గర మిగిలిపోతే ఎవరూ భయపడవలసిన పని లేదు, మీరెవరూ బాధపడవలసినటువంటి పని లేదు. మేము తయారు చేసినటువంటి చీర, దోవతులు మిగిలిపోయాయంటే మీరు వెంటనే మా కమిషనర్ గారికి చెప్తే అవన్నీ మేము సెంట్రల్ పోలింగ్లోకి తీసుకొని జిల్లాల వారీగా చంద్రన్న సంక్రాంతి కానుకతో పేదవాళ్ళందరికీ చీర, దోవతి ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. ఇటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేసి కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకొని ఈ రంగాన్ని నిలదొక్కుకోవడానికి అన్ని విధాలా మేము కృషి చేస్తున్నాం. దానికి పెద్దలందరూ, డైరెక్టర్లు, కార్మిక సోదరులందరూ కూడా సహకరిస్తే సమాజంలో అనుగుణంగా మార్పులకి మనం కూడా ముందుకు వెళ్తే తప్పనిసరిగా నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. మళ్ళీ చేనేత రంగానికి చంద్రబాబు నాయకత్వంలో పూర్వ వైభవం తీసుకొస్తామని నాకు ఒక విశ్వాసం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.